నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సింగర్ కమ్ యాంకర్ మంగ్లీ రోజుకు కొత్త కేసు బయటకు వస్తూ ఉంది. అలాగే మనం నేను ఒక రోజు ముందు కూడా చూసుకున్నాము. ముఖ్యంగా మనీ స్కామ్, మనీ లాండరింగ్ దీనికి సంబంధించి పక్కన పెడితే హత్యా ఉదంతాలు, ఆత్మహత్య ఉదంతాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ ఆత్మహత్యలు అనేవి కూడా ఈ స్కామ్ వల్లనే వాళ్ళు తట్టుకోలేక బయట నుంచి అప్పులు తీసుకుని వచ్చి పెట్టి అవి భరించలేక తిరిగి రాక లాభాలు కాదు కదా, అసలు కూడా రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేది దీనికి రీజన్ అయితే మంగ్లీ అండ్ టీమ్ అని అంటూ ఉన్నారు. సో దీనిలో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీని మీద అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, ఇంత జరుగుతున్నా కూడా మరి అధికారులు స్పందిస్తున్నారా లేదా, ఏ ప్రభుత్వం స్పందించింది, దీని మీద ఫర్దర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమంటారు సార్, మంగ్లీ కేసు కి సంబంధించి మనం తరచు కూడా చర్చిస్తున్నాము, దీనిలో ఒక కన్క్లూజన్ రావట్లేదు, ప్లస్ అన్ని క్వశ్చన్ మార్కులుగానే కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం దీని మీద ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. నెంబర్ కూడా చాలా పెద్ద నెంబర్లు వస్తున్నాయి. ముందు 200 కోట్లు అన్నారు, 200 కోట్ల అన్నారు, ఇప్పుడు 1000 కోట్లు అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే ప్రస్తుతం బాధితులుగా బయటకు వచ్చిన వాళ్ళలో మెజారిటీ మంది వాళ్ళ ఏజెంట్లు. అంటే వాళ్ళు వేరే ఇంకొక 20 మంది దగ్గర, 40 మంది దగ్గర, 50 మంది దగ్గర కలెక్ట్ చేసి పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర కట్టారు. ఇది ఒక సెక్షన్ ఉంది. ఇంకొక సెక్షన్ ఎక్కడైనా రూపాయికి 2 రూపాయలకి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టారు. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఒక 10 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక 10 రూపాయలు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతాయి వీళ్ళు చెప్పిన ప్రకారం. వాళ్ళకి ఆ 2 రూపాయలు ఇచ్చేసి మిగిలిన డబ్బులు తాము మిగుల్చుకోవచ్చు అనే పద్ధతిలో కొంతమంది ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కుళాయి కట్టేశారో వీళ్ళు వాళ్ళకు జవాబుదారి. ఆ తెచ్చిన వాళ్ళేమో ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళకి జవాబుదారి. అప్పులు తెచ్చిన వాళ్ళు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకి జవాబుదారి. కాబట్టి వాళ్ళు వెంటబడుతున్నారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక వీళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలియక, ఎవరిని పట్టుకోవాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తోంది ఫినామినా. కాబట్టి కొంతమంది ఆ కమ్యూనిటీకి చెందిన నాయకులు, ఇతర గిరిజన తెగలకు సంబంధించిన నాయకులు కూడా, అంటే ఇది మొత్తం జరిగింది ఎక్కువ శాతం ఆ ఏరియాలోనే జరిగింది. తాండాల్లోనూ ఇతర గిరిజన ప్రాంతాల్లోనూ జరిగింది. కనుక అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి, అందుకని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. యాక్సెస్ ఈజీ ఉంది. అందుకని అక్కడి నుంచి డబ్బులు పట్టుకొచ్చేసారు. అయిపోయింది. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పటికైనా ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, ఇది పరిస్థితి, మేము ఈ డబ్బులు బలానా చోట పెట్టాము, బలానా ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నాయి, అక్కడి నుంచి రావాలి, ఇలాంటిది ఏదైనా ఒక వే అవుట్ చూపించేస్తే సరిపోతుంది. కానీ అది మాట్లాడట్లేదు ఎవరు. ఆవిడ కూడా బాధితులకి న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. మంగ్లీ గారు కూడా ఆవిడ బయటకు వచ్చినంతసేపు. ఇప్పుడు ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ ఏమైపోయారో తెలియదు. ఈ నిజానికి ఆ రోజునే వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని 2 పార్టీలని, ఆరోపణలు చేసిన వారిని, ఆరోపణలు ఎవరి మీద అయితే వస్తున్నాయో వాళ్ళని ఇద్దరిని కలిపి కస్టడీలోకి తీసుకుని కేసు మీద ఒక దర్యాప్తు జరిపి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. మనీ లాండరింగ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటర్ అయిన దాఖలాలు లేవు. అలాగే ఐటీ వాళ్ళు ఎంటర్ అవుతారేమో అనుకున్నారు, వాళ్ళు ఎంటర్ కాలేదు. దీంతో ఒక గందరగోళం అయితే ఉంది. పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఫైల్ అవుతున్నాయి, కానీ ఇంత పెద్ద స్కామ్, అది 200 కోట్ల స్కామ్ అయినా బిగ్ స్కామే. కాబట్టి ఆ స్కామ్ మీద ఒక పరిశోధన చేసి ఒక సవివరమైన ప్రకటన బాధితులకి భరోసా కల్పిస్తూ, మేము ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాం, తప్పకుండా నిందితులను పట్టుకుంటాం, మీ డబ్బులు మీకు వచ్చేటట్టు చేస్తాం, మీరు ప్రాపర్ గా ఎవరెవరు వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో మీ వివరాలు ఇవ్వండి, ఇస్తే ఆ వివరాల ఆధారంగా మేము కార్యక్రమం మొదలు పెడతామని గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన రావాలి. వస్తే వీళ్ళు కొంత రిలాక్స్ అవుతారు. లేకపోతే ఇది ఒక గందరగోళంగా తయారైంది. ఆవిడేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే గొడవ ఒకటి నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏంటంటే ఏది కదలకపోవడం వలన కేసుకి సంబంధించి మీరు అన్నట్టు
అటువైపు ప్రభుత్వాన్ని గాని, ఇటువైపు అధికారులను గాని, దానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే పనిచేయాలో వీటన్నింటిని కూడా ప్రజలు బ్లేమ్ చేసే పరిస్థితికొచ్చేసింది. అందరికీ అనుమానం అక్కడే వస్తూ ఉంది. సో, అవును. ఎందుకు తావిస్తున్నారని అనుకోవచ్చు మనం? అసలు ఎందుకింత మబ్బుగా ఉన్నారసలు? ఎప్పుడు లేచే అవకాశం ఉంది వాళ్ళనుకో మనమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే కేస్ ఎక్కడ ఆల్రెడీ ఆవిడ వీగిపోతుంది? మీద మంగ్లీ మీద స్ట్రైట్ అవే హ్మ్. ఎలిగేషన్స్ చేస్తున్నటువంటి బంజారా హ్మ్. మహిళ ఆవిడ మాట్లాడుతున్నారు, ప్రత్యూష రాథోడ్. అవును. ఆవిడ మాట్లాడుతున్నారు, అలాగే సంపత్ నాయక్ మాట్లాడుతున్నాడు విస్తృతంగానే. అవును. అలాగే నిన్నొక సూసైడ్ అటెంప్ట్ కూడా దీని ఒక వల్లనే అని. అవును. హ్మ్. అంటే ఇవన్నీ హ్మ్. జరుగుతున్నాయి గానీ సీరియస్‌గా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అనేదైతే కనిపిస్తోంది. హ్మ్. విజిబుల్ గానే ఉంది. హ్మ్. తర్వాత అక్కడ హైకోర్టు కూడా సీరియస్ అయింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మీద. హ్మ్. దానికి సంబంధించి ఫర్దర్ ప్రోగ్రామ్ ఏమీ జరగలేదు. అదే సిఐ గారు అలాగే ఉన్నారు అక్కడే. హ్మ్. కాబట్టి ఏం జరుగుతోంది? ఎవరితో కలిసిపోయారు? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఓపెన్‌గా ఆవిడకేమి సంబంధం లేదని చెప్పేసాడు. హ్మ్. మధు. హ్మ్. మధు చెప్పేసాడు. ఇద్దరు ముగ్గురు అంటే ఇంకా ఈ స్కామ్‌తో లింకులున్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంది. ఆ! ఆ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆవిడకేమీ సంబంధం లేదని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. హ్మ్. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడని కొంచెం ఎక్స్‌క్లూడ్ చేసి బయట ఉంచితే హ్మ్. రేపు మన మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఆవిడ చూసుకుంటుందనే చూసుకుంటుంది. యెస్. భరోసాతో యెస్. హ్మ్. ఆవిడని కొంచెం బయటకు నెట్టేసే ప్రయత్నాలేవో జరుగుతున్నాయి. కాన్స్పిరసీయే జరుగుతోంది. ఆవిడకి ఓపెన్‌గానే తెలుసు ఏం జరిగిందో తెలుసు ఆవిడకి. హ్మ్. ఆ జరిగిన కార్యక్రమాల్లో ఆవిడ భాగస్వామ్యం సీరియస్‌గానే ఉంది హ్మ్. అనేది వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు. హ్మ్. ప్రత్యూష రాథోడ్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బాధితుల దగ్గరికెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళకొచ్చిన ఇన్‌పుట్స్‌లో నుంచి ఈ అభిప్రాయానికొచ్చారు వాళ్ళు. హ్మ్. కాబట్టి ఆ అభిప్రాయాన్ని గౌరవించి తీరాలి. గౌరవించి తీరాలి. ఆ ప్రకారం వీళ్ళందరి మీద కేస్ ఫైల్ చేసి ఆవిడ అరెస్ట్ ఏ క్షణమైనా జరగచ్చు అని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి కానీ, అవును. ఏ రోజు కూడా అటువైపు మూవ్ అవుతున్న పరిస్థితి అయితే కనబడట్లేదు. కనిపించదు. ఆవిడ ఎక్కడున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అవును. ఆవిడ కనిపించటం లేదు. అవును. ఆవిడ కనిపించటం లేదు. మరికొంతమంది భాగస్వాములు కూడా కనిపించటం లేదు. హ్మ్. వీళ్ళందరినీ పట్టుకుని మేము ఏదో పద్ధతిలో బాధితులకు న్యాయం చేస్తాం. హ్మ్. ఎవరిది తప్పో విచారణలో తేలుతుంది. అవును. ఎవరు టెన్షన్ పడద్దు, ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయొద్దు అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అవును. ఆ ప్రకటన రావటం, ఆ ప్రకటన గురించిన ప్రయత్నం జరగాలి. జరగాలి. అలాగే బయట ఉన్నటువంటి చాలా ప్రజా సంఘాలు ఇవి కూడా పట్టించుకునే ఇష్యూని ఇంతమంది నష్టపోవడం అనే దాన్ని ఎలా చూస్తోంది ప్రభుత్వం హ్మ్. అని ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవును. కేవలం మీడియాలో ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడితే అయ్యే పని కాదు ఇది. అవును. కాన్షియస్ గా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఇదేమిటో తేల్చాలి. హ్మ్. రోజు రకరకాల ఏరియాల్లో చర్చలు జరుగుతున్నాయి దీని మీద. అవును. ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టే పద్ధతిలో గవర్నమెంట్ ఒక చొరవ చూపించాలి హ్మ్. అనే ప్రెజర్ పెట్టాలి వాళ్ళ మీద. అవును. సార్ ఇంత పెట్టగలిగితే ప్రయోజనం ఉంటుంది. అదే ఇప్పటికింత టైం గూడా చాలా లాగ్ అవుతుంది. సో, నిజంగానే ఒకవేళ ఏదైనా స్కామ్ ఆధారాలుంటే వీటిని మాయం జేయడానికే ఇదంతా చేస్తున్నారు ఈ డే లాగింగ్ వన్ అనేది వినిపిస్తుంది. డే వన్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి మీడియా ముందుకి రావటానికంటే ముందే హ్మ్. పంపకాల్లో గొడవలు వచ్చి వీళ్ళు వీధిన పడ్డారు. హ్మ్. అది అర్థమవుతూనే ఉంది. వీళ్ళందరూ ఎవరికొకరు సంబంధాలు లేని వాళ్ళేం కాదు. అందరూ ఇంటర్‌లింక్‌డే. అవును. ఒకరికొకరు, ఒకరి వ్యవహారాలు ఒకరికి, ఒకరి మనసులో అభిప్రాయాలు ఒకరికి హ్మ్. స్పష్టంగా తెలుసు. సుబ్బు అనేటువంటి న్యాయవాది మనసులో ఏముందో మంగ్లీ గారికి తెలుసు. అవును. ఆవిడ చెప్పారు ఓపెన్‌గానే. అవును. అవును. కాబట్టి ఆ స్థాయి క్లోజ్‌నెస్ నడిచింది వాళ్ళకి. అవును. మరి అంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు సడెన్‌గా ఒక్కసారి విరోధులుగా ఎందుకు ప్రొజెక్ట్ అయ్యారు హ్మ్. మార్కెట్‌లో అంటే ఎక్కడో తేడాలొచ్చినాయి. హ్మ్. కనుక నేనేమంటానంటే అసలు 2 శిబిరాల దగ్గర కూడా హ్మ్. సాక్ష్యాధారాలను తారుమారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా చాలా డొల్లగా ఉంది. పంజాగుట్ట నుంచి బయటకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి చూస్తే దానిలో ఏమీ ఏమీ బలమైన లేదు. అవును. సెక్షన్స్ ఏమీ లేవు. చాలా డొల్లగా ఉందది. అవును. అందుకని ఇలా కాదు ఫ్రేమ్ చేయాల్సింది. అవును. పద్ధతి మార్చాలి. విషయం సీరియస్‌నెస్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా అర్థమవుతోంది. హ్మ్. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. హ్మ్.
కాబట్టి ముందస్తు చర్యగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసి ఉమ్, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి భరోసా కల్పించి తాను కార్యాచరణలో ఉన్నాను అని వాళ్ళకి చూపించాలి. అవును అప్పుడు వాళ్ళు కొంత సాటిస్ఫై అవుతారు. అవును సార్. అలా తృప్తికరమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలని ప్రజా సంఘాలు కూడా, ఈ కుల సంఘాలు కూడా ఇవన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఉమ్, వీళ్ళల్లో వీళ్ళు తిట్టుకోవడం కాదు, ప్రెస్ మీట్లు పెట్టి అవును గవర్నమెంట్ ఏం చేస్తోంది అనే దిశగా సెక్రటేరియట్ దగ్గర లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉమ్, మొదలు పెట్టాలి. వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం మొదలు పెడితే ఒక డైలాగ్ వస్తుంది. అవును ఆ డైలాగ్ రప్పించడం కోసం ఏం చేయాలో ఆ ఆచరణ చేయకపోతే కష్టమే. కష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.